ఐ థింక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ ఐడియాలజీస్ అండి, ప్రకృతికి పుడమికి ఉండే నిబద్ధత అది మారకూడదు. గవర్నమెంట్స్ వచ్చి పోయినప్పుడు దే షుడ్ హ్యావ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ టు సేవ్ ద, బికాజ్ ఒక లెవెల్లో చూస్తే ఏమిటండి మనకి రాజకీయాలు ఏమిటి, రాష్ట్రాల విభజనలు ఏంటి, అంతా ఒక భూమి కదా యాక్చువల్లీ. ఇఫ్ యు సీ ఆ స్పిరిట్ రావాలి. పొలిటికల్ చెప్పమంటే ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ అండి, ఫ్రీబీస్లో ఉన్న ఇంట్రెస్ట్ 20% చెట్ల మీద పెడితే దిస్ సిటీ విల్ బీ డిఫరెంట్. అది అంటే మై కంప్లైంట్ టు బోత్ ది ఆపోజిషన్ అండ్ ది రూలింగ్ పార్టీ విల్ బి ది ఫ్రీబీస్ పైన ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, వాటిని ఎలాగైనా చేయాలనేది 20% అది పక్కన పెట్టి చెట్ల కోసం పెట్టండి, మన రాష్ట్రం విల్ బి అ డిఫరెంట్ ప్లేస్. అది చాలా కరెక్ట్గా చెప్పారు. సో ఫైనలీ మీరు ఏం చెప్పదలిచారు హైదరాబాద్ వాస్తవ్యులకి, అంటే ఫ్యామిలీస్కి, మన తర్వాతి తరాల కోసం బాధపడుతున్న చాలామంది సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయ్యారు, చూశారు కదా మీరు. ఒకటండి అంటే ఈ ఎన్వైరన్మెంట్ సేవింగ్ అని ఎందుకు ఆ మాట అన్నానంటే, ఇట్ హ్యాస్ బికమ్ ద ఏంటది ది అజెండా ఆఫ్ అ ఫ్యూ సెలబ్రిటీస్ ఆర్ ఎలైట్ పీపుల్. అంటే పుడమి పర్యావరణం అనే విషయాలు సామాన్యుడు గ్రహించట్లేదు. దాని తీవ్రత ఏంటి, మన పిల్లల మీద ఎలా ఇప్పటికే లంగ్స్ మీద ఎలా పడుతుంది పొల్యూషన్ ఎఫెక్ట్ అని, ఇంకొక ఏంటి ఇష్యూ ఎలా ఉండబోతోందని చెప్పి డాక్టర్లు మొత్తుకుంటున్నారు, మెడికల్ ఫ్రెటర్నిటీ. సో మీరు చెప్పండి. అంటే దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ డిజీజ్ అండి, ఇట్స్ కాల్డ్ ట్రీ బ్లైండ్నెస్. మాట్లాడటం అందరూ మాట్లాడుతున్నారు, బట్ ఐ గెట్ కాల్, నాకు ఫోన్స్ వస్తాయి ప్రతిరోజు, ఒక 3-4 ఫోన్స్, డిఫరెంట్ ఇష్యూస్ బేస్డ్ అపాన్ ట్రీస్ అనమాట. ఓ చెట్టుకి ఇష్యూ వస్తే, చెట్టు దాని హెల్త్ ప్రాబ్లమ్ అని వస్తే ఫోన్లు చేస్తారు, కాంపౌండ్ వాళ్ళు ఇరిగిపోతుంది చెట్టు తీసుకెళ్ళిపోండి అని కూడా ఫోన్ చేస్తారు. మన దగ్గరకు వచ్చేటప్పటికి చెట్టు మనకు కనిపించదు, బట్ ఓవరాల్ చూస్తే ఎవ్రీబడీస్ అవేర్నెస్ ఉంది అందరికీ, అంటే చెట్లు పెట్టాలి మంచిది ఇది అని. చేయటం దగ్గర వీఆర్ మిస్సింగ్ దట్, ఆ కనెక్టివిటీ ఒకటి మిస్ అవుతుంది. సో కుదిరినంత మటుకు ఇప్పుడు నిన్న మొన్న ఐవ్ సీన్ హెచ్ఎండిఏ ఈస్ కాలింగ్ ఫర్ ఐడియాస్ టు పుట్ అప్ సమ్ ఆర్టిఫాక్ట్ అంటే ఆర్ట్ క్రియేషన్స్ ఇన్ మేబీ ట్రాఫిక్ ఐలాండ్స్లో అక్కడిక్కడ. మనకు చెట్లు పెట్టడానికి ప్లేస్ లేదు. అవును, చెట్లు పెట్టండి. ప్రీవియస్ టర్మ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, చెట్లు అంటే ఆలివ్ ట్రీస్ తీసుకొచ్చి పెట్టారు. ఆలివ్ ట్రీ ఎందుకండి మనకి, అవి చచ్చిపోతాయి. ఒక్కొక్క చెట్టు ఎన్నో లక్షలు పెట్టి తెస్తున్నారు. అంటే వర్స్ట్ పార్ట్ తెలియదు, ఐకియా ఫ్లైఓవర్ కట్టేటప్పుడు 17 ట్రీస్ ఉన్నాయి అక్కడ అడ్డం. వాటికి బడ్జెట్ లేదంటే నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ షిఫ్ట్ చేశాను. తర్వాత చూస్తే 2 ఆలివ్ ట్రీస్ పెట్టారు, వాటిపైన ఎంత ఖర్చు పెట్టుంటారండి. సో ఇది మారాలి, బికాజ్ ఇంక టైం అయిపోయింది, లేట్ అయింది అంటాం కూడా లేదు. వీ హ్యావ్ యాక్చువల్లీ లాస్ట్ లాట్ ఆఫ్ గ్రీనరీ, వీఆర్ స్టిల్ లూజింగ్ లాట్ ఆఫ్ గ్రీనరీ. వాటర్ టేబుల్ కూడా అంతే ఇంపార్టెంట్. వాటర్ టేబుల్ వీ హ్యావ్ లాస్ట్ క్వైట్ అ బిట్. చెట్టు పెడతాం, దాని కింద నుంచి నీళ్ళు రాకపోతే మళ్ళీ అదొక ప్రాబ్లం కదా. సో ఇవన్నీ ఇండివిజువల్గా కాకుండా యాజ్ అ కంప్లీట్ సిస్టమ్, ఈకో సిస్టమ్ లాగా ఆలోచించి వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ స్పెసిఫికలీ. అంటే గవర్నమెంట్ కావచ్చు, మన ఇండివిజువల్ సిటీ సిటిజన్స్ కావచ్చు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చాలామంది చేయట్లేదు. బయట రోడ్ పైన నీళ్ళు స్టామ్ వాటర్ డ్రైన్లో ఇప్పుడు సీవేజ్ కూడా కలిపేస్తున్నాయి. దట్ వాటర్ ఈస్ గోయింగ్ వేస్ట్. అది భూమిలో వెళ్ళాలి కదా. సో మనం ఇండివిజువల్ అపార్ట్మెంట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, వాట్ ఎవర్, ఒక రెయిన్ వాటర్ పిట్ చేసుకోవాలి. సో దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ అవర్ హోమ్. అప్పుడే ఈ మార్పు వస్తుంది. వాటర్ రీసైకిల్ చేసుకోవాలి. ఉట్టి గవర్నమెంట్ చేస్తే అవ్వదు. ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సిందే, అది కూడా అవ్వట్లేదు. మనం కూడా చేయాల్సిందే, అది కూడా అవ్వట్లేదు. సో వీ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్. చాలా వ్యాలిడ్ పాయింట్స్. ఐ థింక్ ఇప్పుడు ఆలోచింపజేసే పాయింట్ వచ్చింది, బికాజ్ ఇది ఒక ఎవరికి సంబంధం ఉన్నా లేకపోయినా హెచ్సియు ప్రాంతంతో అందరూ కొంచెం చలించిపోయి రియాక్ట్ అయితే అవుతున్నారు ఈసారి. ఉదయకృష్ణ గారు, అందరికీ సంబంధం ఉంది స్వప్న, అలా కాదు డైరెక్ట్గా, అంటే ఆ ఏరియాలో ఉండేవాళ్ళు లేకపోతే ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఆలోచిస్తారు, కానీ కొంచెం దూరంగా ఉండేవాళ్ళు, ఇతర దేశాల్లో ఉంటున్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ అలమ్నస్ ఆఫ్ దట్ యూనో, వాళ్ళందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి గుండె తరుక్కుపోతుందని చెప్పి చదువుకున్న వాళ్ళు అక్కడ అందరూ కూడా దే ఆర్ మూవ్డ్ బై దిస్ హోల్ ఇష్యూ. ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఏరియా. ఇంకొక విషయం ఒకటి ఐ ఫర్గాట్ ఇన్ బిట్వీన్ అండి, ఇప్పుడు ఓ చెట్టు కొట్టేస్తే మనం చెట్టు మొక్క పెట్టి మళ్ళీ పెంచవచ్చు. రాక్ ఫార్మేషన్ కొట్టేస్తే ఏం చేస్తాం? దే ఆల్సో హ్యావ్ అ రోల్ ఇన్ ది ఎంటైర్ సిస్టమ్. సో మన అసలు ఒకప్పుడు, అంటే నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ కాబట్టి నాకు ఐ బీన్ సీయింగ్ ది డౌన్ఫాల్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. బంజారాలు ఎలా ఉండేది ఒకప్పుడు, జుబ్లీస్ ఎలా ఉండేది. డెవలప్మెంట్ ఉండాలి, బట్ వీ హ్యావ్ టు ఫైండ్ అ వే టు స్ప్రెడ్ అవుట్.
Correct. ఒక దగ్గర ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, ఇప్పుడు లేకపోతే గచ్చిబౌలి నార్సింగ్ ఉంది, అక్కడ ఎన్ని కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, అవన్నీ కంప్లీట్ అయ్యాక ఆ రోడ్లు సరిపోతాయా? సరిపోవు. సో సమ్వేర్ వీ హ్యావ్ టు హై రైజ్ అనేది అసలు ఆపాలి. ఇప్పుడు మినిమం 15వ ఫ్లోర్లో ఫ్లాట్ లేకపోతే అదేదో సిగ్గుచేట అన్నట్టు, ఇంకా పాతకాలపు మామూలు 3వ ఫ్లోర్లో 2వ ఫ్లోర్లో ఉంటున్నామని అడుగుతారు అందరూ. అలా ఉంది పరిస్థితి. ఐ థింక్ ఆ థాట్ ప్రాసెస్ మారాలి. ఆ థాట్ ప్రాసెస్. హై రైజెస్ వీఆర్ థింకింగ్ ఈజ్ అ సొల్యూషన్ టు సో మెనీ థింగ్స్. హై రైజెస్కి వెళ్ళాక ఆక్సిజన్ బాగా మనకి అందుతుందని కూడా చాలామంది అంటే రియలైజ్ అవుతున్నారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. దట్ ద హైయర్ యూ గో బెటర్ అని చెప్పి. ఎందుకంటే కింద మనకి ఉంచేది ఏంటంటే పొల్యూషను, కాలుష్యము, వాటికి అంటే ఆక్సిజన్ లేకపోవడం. ఈ ప్రాబ్లం నుంచి మనం పారిపోలేము. ఎంత పైకి వెళ్ళినా ఎంత లోపల దాచుకున్నా కానీ దిస్ విల్ డెఫినెట్లీ హిట్ అస్. అది ఇది ఎన్విరాన్మెంటల్ బేస్డ్ ప్రాబ్లం. ఐ థింక్ బట్ దిస్ ఇస్ అ వెరీ రియల్ ఇష్యూ. ఐ థింక్ గవర్నమెంట్ రియలైజ్ అయ్యి ఖచ్చితంగా సివిలియన్ పార్టిసిపేషన్ ఇక్కడి నుంచి పెరిగి, నాట్ జస్ట్ ఇన్ యాక్టివిజం బట్ ఆల్సో ఇన్ ప్రొటెక్టింగ్ అవర్ సిటీ. మన చెట్లు, మన పుట్టల్ని, మన చెట్లని మనమే కాపాడుకోవాలి అనే 100%. విషయాన్ని మనమే గ్రహించుకోవాలి. తప్పకుండా వాటా ఫౌండేషన్తో మేము కూడా ప్రయాణిస్తాం. ఉదయ్ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ ద షో. మచ్ నీడెడ్ ఇష్యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. నమస్తే.